అసలు శ్రేయస్ అయ్యర్ అంత దురదృష్టవంతుడు ఇంకోటి లేదేమో అనిపిస్తుంటుంది నాకు. నిజంగా ఎన్ని కష్టాలు, ఎన్ని సెట్ బ్యాక్స్ అయినా కూడా ప్రతిసారి బౌన్స్ ఇస్తాడు చూసారా, ఒక మంచి కంబ్యాక్ ఇస్తాడు చూసారా, అది మాత్రం అమేజింగ్. అది ఏ రేంజ్లో ఉంటుందంటే, మొన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ని గాల్లో పడితే దెబ్బకి పక్కన రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ మై గాడ్ అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు చూసారా, ఆ రేంజ్లో ఉంటుంది. నిజంగా అంటే శ్రేయస్ అయ్యర్ ఒక్కొక్కసారి మనకు కొంచెం ఆరోగెంట్గా కనిపిస్తాడు, చాలా సైలెంట్గా ఉంటాడు, డిఫరెంట్ యాంగిల్స్లో కనిపిస్తూ ఉంటాడు. బట్ అతని ఆట తీరును మాత్రం మెచ్చుకోవాల్సిందే. నిజంగా ప్రతిసారి వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాడు. 3 సార్లు వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. అదేంటో 3 సార్లు వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అది కూడా ఎందుకంటే గాయాల వల్ల. అందులో 2 సార్లు సర్జరీలు జరిగాయి అన్నమాట. అండ్ అయినా కూడా తగ్గలేదు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయిన తర్వాత 2024లో ఏకంగా కప్పునే గెలిచాడు. కప్పును గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఐసీయూ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఐసీయూ దాకా వెళ్ళొచ్చిన తర్వాత తీరా చూస్తే అసలు ఇండియా జట్టులోంచి అతన్ని తీసేశారు. అయినా తగ్గకుండా మళ్ళీ రంజీలో ఒక లెవెల్లో స్కోర్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఐపీఎల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తనేంటో చూపిస్తూ ఉన్నాడు. నిజంగా శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదేమో అనిపిస్తుంది. ఇలాంటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని ఎవరు విన్నా కూడా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా నేను పనికిరానేమో, నేను ఏం చేసినా నాకు దురదృష్టమే నాకు కలిసి వస్తుంది అని ఎవరికైనా అనిపిస్తే, శ్రేయస్ అయ్యర్ గురించి తెలుసుకున్న తర్వాత మాత్రం దురదృష్టం వచ్చినా కూడా కష్టంతో దాన్ని ఎదిరించవచ్చు. దురదృష్టానికి వీరుడు అదృష్టం కాదు అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. చాప్టర్ 2లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది శ్రేయస్ అయ్యర్ వాళ్ళ ఫాదర్ గురించి. అండర్-16 ఆడుతున్న టైంలో శ్రేయస్ అయ్యర్ ఉన్నటువంటి ఫామ్ కోల్పోయాడు అనమాట. సో ఫామ్ కోల్పోయిన వెంటనే శ్రేయస్ అయ్యర్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాడు. ముఖ్యంగా ఆయన మొదటి నుంచి అంతే ఆలోచిస్తూ ఉన్నారనమాట. చిన్నప్పుడే శ్రేయస్ అయ్యర్ ప్లాస్టిక్ బాల్తో క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు ఆ కట్ షాట్స్, ఆ మంచి షాట్స్ ఆడే విధానం చూసి తన కొడుకులో ఒక మంచి క్రికెటర్ దాగున్నాడని చెప్పేసి గుర్తుపట్టి అప్పటి నుంచి అతనికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. మరి అండర్-16 దగ్గరకు వచ్చేసరికి ఫామ్ అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. ఒక్కొక్కసారి ఫామ్ కోల్పోతూ ఉంటారు. ఫామ్ కోల్పోయిన తర్వాత అందరు తల్లిదండ్రుల్లాగా చదువు మీద ధ్యాస పెట్టు, లేకపోతే ప్రెషర్ ఎక్కువ పెడతాను అని చెప్పేసి ఇలాంటివి ఏం చేయకుండా అతన్ని ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాడు. అది కూడా ఒక స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ దగ్గర తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్ కౌన్సిలింగ్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేను చెప్పాలంటే ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి శివాజీ పార్క్లో ఎక్కడైతే సచిన్ టెండూల్కర్ తన ఆటని నేర్చుకున్నాడో ఆ గ్రౌండ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ప్రవీణ్ ఆమ్రే అనే ఒక కోచ్ దగ్గర తీసుకెళ్ళి ఇతన్ని జాయిన్ చేయించడం జరిగింది. ప్రవీణ్ ఆమ్రే దగ్గర జాయిన్ అయిన తర్వాత ఇంకా శ్రేయస్ అయ్యర్ ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాప్టర్ 3 ది రైజ్ అండ్ ది ఫాల్. 2015లో రంజీలో అరంగేట్రం చేశాడు. అప్పుడు ముంబై తరపున ఆడాడు. అండ్ ఆ రంజీ ప్లే మొత్తంలో 1321 రన్నులు చేశాడనమాట. అండ్ అందులో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒకనొక మ్యాచ్లో పంజాబ్ మీద 170 రన్లు కూడా కొట్టారు. అండ్ ఫైనల్లో కూడా గెలిచారు. నిజం చెప్పాలంటే అలాంటి ఒక మ్యాచ్ ఎవరు ఇంతకుముందు ఆడలేదేమో అనిపించింది. యావరేజెస్ 73.84 ఉందన్నమాట. ఆ రేంజ్లో ఆడాడు. అండ్ దాని తర్వాత 2021లో అందరి డ్రీమ్ టెస్ట్ మ్యాచ్ హోదా వచ్చింది. మొత్తానికైతే టెస్ట్ మ్యాచ్లో ఆడే అవకాశం వచ్చేసరికి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు, సెకండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ ఒకటే మ్యాచ్లో ఇలా 1.5 సెంచరీ కొట్టి ఫస్ట్ ఇండియన్గా ఒక పేరు కూడా రికార్డులో రాసుకున్నాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే ఉన్నట్టుండి భుజంగాయమైంది. ఆ తర్వాత ఇందులో కూడా ఒక సర్జరీ అయింది. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఇంపార్టెంట్ మ్యాచెస్ అన్నిటికీ అండ్ అంతేకాకుండా ఐపీఎల్కి తను దూరంగా ఉండాల్సి వచ్చింది. 2015లో రంజీతో పాటుగానే నిజం చెప్పాలంటే ఐపీఎల్లో ది బెస్ట్ యంగ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా అందుకున్న అతను తీరా చూస్తే మళ్ళీ సెట్ బ్యాక్ అవ్వాల్సి వచ్చింది. చాప్టర్ 4 ది కమ్బ్యాక్. 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయస్ అయ్యర్ని తప్పించేసింది. నిజానికి ఎవరైనా సరే ఒక ఆటగాడు సెంట్రల్ కాంట్రాక్ట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కాంట్రాక్ట్లోంచి తీసేస్తే డీలా పడిపోతారు, డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు, వాళ్ళ కెరీర్ అయిపోయింది అని చెప్పి ఆగిపోతారు. బట్ శ్రేయస్ అయ్యర్ మాత్రం అలా ఆగిపోలేదు. వెంటనే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి దేశవాళీ క్రికెట్ మళ్ళీ రంజీలోకి వెళ్ళాడు. ముంబై తరపున ఆడాడు, 95 రన్స్ కూడా కొట్టాడు. అండ్ అంతేకాకుండా ముంబైకి కప్పు కూడా తీసుకొచ్చాడు. అండ్ అక్కడితో ఆగలేదు. అదే ఇయర్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ తరపు నుంచి మ్యాచ్లోకి దిగాడు. ఆ ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. అండ్ 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత కేకేఆర్కి ఫైనల్లీ ఒక ఐపీఎల్ కప్ వచ్చిందంటే దాని వెనుకున్న మాస్టర్ మైండ్ కూడా శ్రేయస్ అయ్యర్ అని చెప్పి అనుకోవాలి. అలాంటి క్యాప్టెన్షిప్ చేసినప్పటికీ కూడా అదేంటో కేకేఆర్ ఆ నెక్స్ట్ ఇయర్ శ్రేయస్ అయ్యర్ని వదులుకుంది.
నిజం చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్తో పాటు పూర్తిగా వరల్డ్ అంతా కూడా షాక్ అయ్యారు ఆ నిర్ణయంతో. కానీ టాలెంట్ ఉన్నప్పుడు ఎవరు ఆపలేరు కదా. శ్రేయస్ అయ్యర్ని కోల్కతా నైట్ రైడర్స్ వదులుకుందేమో, కానీ పంజాబ్ మాత్రం దీన్ని కరెక్ట్గా క్యాష్ చేసుకుంది. 26.75 crores పెట్టి ఇప్పటి వరకు సెకండ్ హైయెస్ట్ పేమెంట్ ఇచ్చి మరీ శ్రేయస్ అయ్యర్ని కొనుక్కుంది. అండ్ పంజాబ్ కింగ్స్ చేసిన ఈ బెస్ట్ డెసిషన్ వల్ల ఇవాళ పంజాబ్ కింగ్స్ ఏ రేంజ్లో ఉందో మీ అందరు చూశారు. రీసెంట్గా జరిగిన ఛాంపియన్షిప్ ట్రోఫీలో కూడా ఎంతో ఇంపార్టెంట్ అయిన 243 స్కోర్ చేశాడు ఓవరాల్గా. ఆ స్కోర్ వల్లనే మనం ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్స్ దాకా వచ్చాం, గెలిచాం. అండ్ దాని గురించే రోహిత్ శర్మ కూడా మాట్లాడుతూ మా దగ్గర ఉన్న ఒక సైలెంట్ హీరో అది వన్ అండ్ ఓన్లీ ఎవరు అంటే శ్రేయస్ అయ్యర్ అని చెప్పి అన్నాడు. శ్రేయస్ అయ్యర్ని ఒక సైలెంట్ హీరోగా అభివర్ణించాడు. ఆకాష్ చోప్రా లాంటి వాళ్ళైతే వరల్డ్ కప్కి నెక్స్ట్ సూటబుల్ అయ్యే ఒక వన్ అండ్ ఓన్లీ క్యాప్టెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రేయస్ అయ్యర్ మాత్రమే అని కూడా ఇప్పుడు ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఓవరాల్గా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఏ టీంకి ఆడాడు అండ్ ఆ టీమ్స్కి ఆడినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఒక మైల్ స్టోన్స్ ఇచ్చాడో చూద్దాం పదండి. సో ఒకసారి చూస్తే శ్రేయస్ అయ్యర్ జస్ట్ ఒక ప్లేయర్ మాత్రమే కాదు, ఒక పర్ఫెక్ట్ క్యాప్టెన్ అనేది మనకి టేబుల్ చూస్తే అర్థమవుతుంది. ఏ టీంకి వెళ్ళినా సరే అక్కడ చరిత్రను తిరగరాయడం మనోడి స్టైల్ అనమాట. 2019 ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్టర్ 7 seasons బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ తర్వాత ఢిల్లీ టీంను ప్లే ఆఫ్కి తీసుకొని వచ్చాడు. అంతకుముందు ప్లే ఆఫ్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. 2020లో మళ్ళీ అదే ఢిల్లీ క్యాపిటల్స్ని 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీని ఫస్ట్ టైం ఫైనల్కి తీసుకెళ్ళి అందరినీ షాక్ చేశాడు. 2024 కోల్కతా నైట్ రైడర్స్ 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత కేకేఆర్ టీంకు అగైన్ మళ్ళీ ఒకసారి ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలబెట్టి కప్ అందించాడు. అండ్ 2025 పంజాబ్ కింగ్స్, పంజాబ్ టీం ఫ్రాంచైజీని హిస్టరీలో 11 సీజన్ల తర్వాత ఫైనల్కి తీసుకొచ్చాడనమాట. అండ్ 2026 ప్రస్తుతం చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఆడిన ఫస్ట్ 5 మ్యాచ్ల్లో ఎక్కడా కూడా ఓటమి లేకుండా పాయింట్ టేబుల్లో టాప్ 1 పొజిషన్లో ఉంది. నిజంగా ఇంత సెట్ బ్యాక్స్ ఉన్నా, ఇన్నిసార్లు దురదృష్టం అతను వెంటాడుతున్నా కూడా శ్రేయస్ అయ్యర్ దీని గురించి మాట్లాడమంటే ఏమన్నాడు తెలుసా? ఫెయిల్యూర్స్ అనేది మనకి పాఠాలు నేర్పిస్తుంది, అవి లెసన్స్ నేర్పిస్తాయి మనకి. కానీ అలాంటి టైంలో మనల్ని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే పైకి లేపాలి. అప్పుడు మాత్రమే మనం లైఫ్లో సెటిల్ అవుతామని చెప్పి అన్నాడు. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమైపోతుంది, మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, ఒక్కొక్కసారి దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. అలా అని చెప్పేసి నా బ్రతుకే ఇంత అని ఆగిపోకూడదు, మళ్ళీ పైకి లేవాలి, ఇంకాస్త ఎక్కువ కష్టపడాలి. కష్టపడ్డప్పుడు తప్పకుండా దానికి ప్రతిఫలం అనేది వస్తుంది. ఒకనొక దశలో గుర్తింపు రావడానికి టైం పడుతుంది. కానీ ఒక్క క్యాచ్ ఎలా అయితే శ్రేయస్ అయ్యర్కి ఇవాళ ఒక పెద్ద గుర్తింపుని తీసుకొని వచ్చిందో, మర్చిపోతున్న తన గత చరిత్ర, తన గత వైభవాన్ని అన్నింటినీ కూడా మనల్ని గుర్తు చేస్తుందో, అలాగే ఏదో ఒక రోజు మన కష్టం కూడా తప్పకుండా విజిబుల్ అవుతుంది. సో ఇదన్నమాట సంగతి. సో ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి తెలుసుకున్నాము. ఎనీహౌ ఈ వీడియో మీకు ఎలా నచ్చింది, ఎంతవరకు నచ్చింది అనే దాని గురించి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ శ్రేయస్ అయ్యర్ కోసం ఒక మంచి హార్ట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో కలుసుకుందాం.